రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ప్రస్తుతానికి 10 బృందాలుగా టీంలను ఏర్పాటు చేసి రంగంలో దింపిన పోలీసులు 10 బృందాలు ఏకకాలంలో పూర్తిగా నగరాన్ని అంతటి నగర అవుట్స్కట్స్ అంతటి కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొండనగర్ లో జరిగినటువంటి కాల్పులకు సంబంధించి పాల్గొన్నటువంటి 6 దుండగులు ఏ గ్యాంగ్ సంబంధించినటువంటి వారనేటువంటిది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి మేనేజర్ పరిస్థితి విషమంగా ఉంది. మేనేజర్ సతీష్ కు 2 రౌండ్ల జరిపారు. ఇక డిప్యూటీ మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తితో కూడా కాళ్లపైన కాల్పులు జరిపారు. సీసీ కెమెరాలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పుడు ఖజానా జ్యువెలర్స్ జరిగినటువంటి కాల్పులకు సంబంధించి ఈ దుండగులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు గత కొన్ని రోజులుగా రెక్కి నిర్వహించి ఉంటున్నటువంటి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అంటే షాప్ బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి సైబరాబాద్ సిపి ప్రత్యేక బృందాన్ని 10 ఏర్పాటు చేశారని చెప్తున్నప్పటికీ ఇంకా సంఘటన స్థలానికి కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి లో ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ చేశారు. వాహన తనిఖీలు కూడా కొనసాగిస్తారు. షాప్ తెరిచినటువంటి 5 నిమిషాల్లోనే ఇన్సిడెంట్ జరిగింది. దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. 2 రౌండ్ల పాటు కాల్పులు గాలిలోకి తీసినటువంటి వారు సీసీ కెమెరాలపై ఫైల్ చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. జహీరాబాద్ వైపు పారిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. 6 దుండగులు ఏకకాలంలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఎప్పటికప్పుడు పోలీసుల అబ్జర్వేషన్ తక్కువగా ఉంది, నిఘా ఎక్కువగా లేకపోవడం. దాదాపు 15-16 నెలలుగా పోలీసులు కొంత ఎక్కువగా ఈ బందోబస్తును చేయకపోవడం, రెగ్యులర్ గా నైట్ పూట వాళ్ళు చేసేటువంటి పెట్రోలింగ్ కూడా లేకపోవడం, వీటన్నింటినీ గమనించినటువంటి దుండగులు చాలా రోజుల నుంచి ఇది గమనిస్తున్నట్టుగానే ఉంది. అందుకనే దీన్ని పక్కాగా స్కెచ్ వేసి వాళ్ళకు దోపిడీకి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు బంగారం షాప్ లో ఏదైనా పోయిందా లేదా అనేటువంటిది ఇంకా కొంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే మేనేజర్ పరిస్థితి విషమంగా ఉంది, డిప్యూటీ మేనేజర్ కూడా గాయాలయ్యాయి కాబట్టి వాళ్ళ దగ్గర లాకర్ కీస్ ఉన్నాయి. లాకర్ కీస్ ఇవ్వమని అడిగిన సందర్భంలోనే జరిగినట్టుగా చెప్తున్నారు. కేవలం 5 నిమిషాల సమయంలో అంటే షాప్ 11 గంటల 15 నిమిషాలకు ఓపెన్ చేశారు. 5 నిమిషాల సమయంలోనే లోపలికి వెళ్ళినటువంటి దుండగులు పూర్తిగా దీన్ని ఫైల్ ఓపెన్ చేసి దీన్ని అటాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. వాళ్ళు షాప్ లో ఏదైనా బంగారం ఎత్తుకెళ్లారా, లేదంటే ఇంకా బంగారం సంబంధించినటువంటి కాకుండా ఇంకేదైనా తీసుకెళ్లారా అనేటువంటిది క్లారిటీ రావాలి. అయితే 5 నిమిషాల్లోనే కాల్పులు జరిపిన తర్వాత సిబ్బంది అంతా కూడా అలర్ట్ కావడం, వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి షాప్ లో దాదాపు 10 నిమిషాల పాటు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఏమైనా సొత్తు తీసుకెళ్లారా అనేటువంటిది మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏది ఏమైనా సిటీలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం దురదృష్టకరం. ఇట్లాంటివి జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ ఇంతవరకు దీనిపైన ఎట్లాంటి అధికారికమైనటువంటి సమాచారం అయితే రాలేదు. ప్రస్తుతానికైతే ఈ 10 బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు మొత్తం పూర్తిగా కొన్ని కంట్రోల్లో తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ అదేవిధంగా పటాన్చేరు సంగారెడ్డి జహీరాబాద్ రీతిలో పూర్తిగా దాన్ని హైలైట్ జరిగించారు. అక్కడి నుంచి వాళ్ళు అంతా వెహికల్ చెకింగ్ కూడా కొనసాగిస్తున్నారు. మరి దీనిపైన ఇంకా 1-2 గంటల్లోపు ఏదైనా క్లారిటీ వస్తున్నట్టుగా. ఎందుకంటే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. ఎందుకంటే హైదరాబాద్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది పెద్ద మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్యాంగ్, లేదంటే బీదర్ కు సంబంధించినటువంటి గ్యాంగ్ అనేటువంటి కూడా పాత అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తున్నారు పోలీసులు. దాంట్లో ఎవరైనా ఉంటారు. ఎందుకంటే వచ్చినటువంటి దుండగులు అంతా కూడా పూర్తిగా మాస్క్ వేసుకొని ముసుగు ధరించి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫేస్ బయట రిస్ట్రిక్ట్ కాకుండా ఈ దాడికి పాల్పడేటువంటి నేపథ్యంలోనే ఇట్లా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ తో ఒక్కసారిగా చిందానగర్ లింగంపల్లి ఏరియా అంతా కూడా విడిచిపడినటువంటి పరిస్థితి. దుండగులు పారిపోతున్న సందర్భంలో వాళ్ళ దగ్గర ఇంకా ఆయుధాలు వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరైనా మార్గమధ్యంలో వస్తే అటాక్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాబరీ అటెంప్ట్ కు సంబంధించి ఖజానా జ్యువెలర్స్ చందనగర్ లో కేవలం 3-4 నిమిషాల వ్యవధిలోనే స్టార్ట్ చేసినటువంటి 3-4 నిమిషాల వ్యవధిలోనే ఇన్సిడెంట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి 10 బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా దీనికోసం తిరుగుతా ఉన్నారు. దీంట్లో వాళ్ళ వాహనాన్ని కానీ దుండగులను కానీ గుర్తిస్తే కొంత ఏదైనా కేసులో కొంత పురోగతి సాధించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా జ్యువెలరీ షాప్ లో ఏదైనా బంగారం పోయిందా, చెప్తే ఏదైనా పోయిందా అనేటువంటిది కూడా వాళ్ళ మేనేజర్ చెప్తే గానీ మనకు ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.